ఇంట్రడక్షన్ ఆఫ్ డిబిఎంఎస్. సో ఈ వీడియోలో డిబిఎంఎస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాము, డిబిఎంఎస్ ముందుగా మనం ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేవారు, డిబిఎంఎస్లో యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ ఏంటి, డిబిఎంఎస్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో బిఫోర్ దట్ డిబిఎంఎస్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ప్రాజెక్ట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సమ్ అప్లికేషన్స్ ఏమైనా డెవలప్ చేయడానికి మనం ప్రాజెక్ట్ అని కాల్ చేస్తాం కదా. సో ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రోగ్రామ్ అంటాం. సో అలాంటి సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ప్రాజెక్ట్ అని కాల్ చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లేదా బ్యాంక్ ఎస్బీఐ రిలేటెడ్గా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. సో మనం ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి 2 టైప్స్ ఉంటాయి ప్రాజెక్ట్లోని, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి. సో ఇది ఎందుకోసం చెప్తున్నామంటే బిఫోర్ ద డిబిఎంఎస్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే మన డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాము, ఇది ఫ్రంట్ ఎండ్గా యూజ్ చేస్తామా బ్యాక్ ఎండ్గా యూజ్ చేస్తాం అంటే ఒక ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తామో అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్. సో ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేటప్పుడు మనకి మెయిన్గా 2 కోడింగ్స్ అవసరం అవుతుంది. ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్, సెకండ్ వన్ బ్యాక్ ఎండ్. సో ఈ 2 ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ యూజర్ ఫర్ ది డిజైనింగ్ అండ్ కోడింగ్ పర్పస్. ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు మనం డిజైన్ చేయడానికి కోడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ దేనికి యూజ్ చేస్తాము అంటే ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసిన లాంగ్వేజెస్ C++, జావా, .NET, ADA ఈ లాంగ్వేజెస్ అన్ని ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ మెయిన్ పర్పస్ ఫర్ కోడింగ్ పర్పస్ అండ్ డిజైనింగ్. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ బ్యాక్ ఎండ్ మెయిన్లీ స్టోరేజ్ కోసం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తాం, దీని యొక్క స్టోరేజ్ అంతా మెయింటైన్ చేయాలి కదా. సో అలాంటి స్టోరేజ్ పర్పస్ కోసం బ్యాక్ ఎండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది స్టోరేజ్ పర్పస్. సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో మనం యూజ్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఒరాకిల్, SQL సర్వర్, నెక్స్ట్ DB2 డేటాబేస్ 2, నెక్స్ట్ MySQL, నెక్స్ట్ MS యాక్సెస్, నెక్స్ట్ సైబేస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎందుకంటే స్టోరేజ్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్కి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి బ్యాక్ ఎండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఫ్రంట్ ఎండ్ మనకి వ్యూ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్సైట్లోని SBIకి రిలేటెడ్గా వెబ్సైట్ మనం ఏమైనా ఓపెన్ చేయగానే మనకి SBI అని ఒక హోమ్ పేజ్ అనేది వచ్చి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రిలేటెడ్గా SBI ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కదా. సో మనం ఎప్పుడైతే వెబ్సైట్లో ఆ పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో మనకి డిస్ప్లే అయిన దాన్ని హోమ్ పేజ్ అంటాం. సో దాన్నే ఫ్రంట్ ఎండ్ అని కాల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఈ వెబ్ పేజ్ వెనుక డేటా నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ SBI కస్టమర్ అనుకోండి, కస్టమర్ నేమ్ ఎంటర్ చేయగానే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ అకౌంట్ నెంబరు, అమౌంట్, నెక్స్ట్ డ్రా చేసిన డీటెయిల్స్, విత్డ్రా చేసింది, డిపాజిట్ చేసింది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేస్తుంది. సో బ్యాక్ ఎండ్లో స్టోర్ చేస్తుంది. సో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. ఓకేనా, ఫ్రంట్ ఎండ్ అంటే మెయిన్గా డిస్ప్లే అయిన పేజ్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. దాని వెనుక మనం ఎప్పుడైతే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తామో దాని యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా డిస్ప్లే చేస్తుంది కదా. సో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం కదా. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు డేటాబేస్ గురించి తెలుసుకుందాం. సో డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ డేటా.
సో డేటా అంతటిని కలెక్ట్ చేసి ఒక ప్లేస్లో మనం స్టోర్ చేయడానికి ఆ కలెక్షన్ ఆఫ్ డేటాని డేటాబేస్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మేనేజింగ్ ది డేటా అంటే యాక్సెసింగ్ ది డేటా అండ్ రిట్రీవింగ్ ది డేటా. సో ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లోని ఒక ప్రాపర్గా డేటాని మేనేజ్ చేస్తూ సెపరేట్గా డేటా అంతటినీ స్టోర్ చేస్తాం, మేనేజ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ని మనం మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో యాక్సెసింగ్ అంటే మనం స్టోర్ చేసిన డేటాని మళ్ళీ మనం యాక్సెస్ చేస్తాం, దట్ మీన్స్ రిట్రైవింగ్ కూడా కాల్ చేస్తాం. ఓకేనా. సో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్ విల్ మేనేజ్ ది డేటా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబిఎంఎస్ డెఫినేషన్ చూద్దాం. So, database management system is a software managing the database. DBMS allows creation, definition and manipulation of data. సో డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాని మేనేజ్ చేయడానికి, అంటే స్టోర్ చేయడానికి, నెక్స్ట్ డేటాని క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ దాన్ని మ్యానిపులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా స్టోర్ చేసాం, ఒక డేటాబేస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, నవ్వేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం కదా. సో అందులో ఒక సాఫ్ట్వేర్ అంటే డిబిఎంఎస్ పాపులర్. ఎందుకు పాపులర్? బిఫోర్ ద డిబిఎంఎస్ మనం ఏది యూజ్ చేసామని అంటే ఫైల్ బేస్డ్ స్టోరేజ్ యూజ్. అంటే మన నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్. సో బిఫోర్ దట్ డిబిఎంఎస్ రాకముందు మనం నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, సో ఇందులో మనం డేటాని స్టోర్ చేసేవాళ్ళం. అంటే అలా స్టోర్ చేయడం వల్ల మనకి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టూడెంట్స్ ఉన్నాయి, నేమ్స్ స్టోర్ చేసాం. సో స్టూడెంట్ యొక్క అడ్రస్, నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ మనం నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ స్టోర్ చేసాం. సో మనకి ఇన్ కేస్ ఒక 1000 ఆఫ్ స్టూడెంట్స్ స్టోర్ చేసేటప్పుడు సేమ్ నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్, 5 స్టూడెంట్స్ స్టోర్ చేసేటప్పుడు దాని యొక్క డీటెయిల్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్స్ డేటా అనేది స్టోర్ చేసేటప్పుడు మనం పర్టికులర్ పర్సన్ యొక్క అడ్రస్ కావాలన్నా, ఫోన్ నెంబర్ కావాలన్నా ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ వెరీ లెంతీ ప్రాసెస్, అంటే టైం టేకన్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీని కూడా మనం చెక్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది ఉండదు. సో అందుకోసం మనం ఈ ఫైల్ బేస్డ్ కాన్సెప్ట్ని అవాయిడ్ చేస్తూ డిబిఎంఎస్ని ఇంట్రడ్యూస్ చేసాం. నెక్స్ట్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివల్ల నెంబర్ ఆఫ్ రిడెండెన్సీ అంటే డూప్లికేట్ వాల్యూస్ని ఎక్కువగా క్రియేట్ అవుతుంటాయి. నెక్స్ట్ ఎక్కువగా సెక్యూరిటీ ఉండదన్నమాట. ఓకేనా. మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనం స్టోర్ చేసిన డేటాని ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసి దాన్ని మాడిఫై చేయొచ్చు. సో సెక్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది, రిడెండెన్సీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని అంతగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా లేదు ఫైల్ బేస్డ్ సిస్టమ్ వల్ల. సో అందుకోసం దీని ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ డిబిఎంఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫైల్ బేస్డ్ సిస్టమ్ గురించి నెక్స్ట్ కంప్లీట్గా డెప్త్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో డిబిఎంఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివల్ల లెస్ రిడెండెన్సీ, డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇక్కడ తగ్గుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లెస్ ఇన్కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ బేస్డ్ సిస్టంలోని మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి మన డేటాని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఆ ఫైల్ అనేది ఏ డైరెక్టరీలో, ఏ సబ్ డైరెక్టరీలో స్టోర్ చేసాము ఇవన్నీ యాక్సెస్ చేయడం అనేది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సపోజ్ యాక్సెస్ చేసిన మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఫైల్ సేవ్ అవుతుంది. దానివల్ల ఏదైనా ఒక ఫైల్లో మనం అప్డేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ 3 ఫైల్స్ ఉంటే ఏ ఫైల్లో మనం అప్డేట్ చేయాలి. ఇన్ కేస్ మనం ఆ ఫైల్ ఫైండ్ అవుట్ చేయకపోయినా 2 ఫైల్స్ మనకు కనిపించినా ఆ 2 ఫైల్స్ని మనం అప్డేట్ చేసాం అనుకోండి, థర్డ్ ఫైల్ అప్డేట్ చేయండి మనం యాక్సెస్ చేసినప్పుడు, అంటే ఫర్దర్గా మనం ఫ్యూచర్లో యూజ్ చేసేటప్పుడు ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తే అది అప్డేటెడ్ ఫైల్ అవ్వదు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఫైల్ బేస్డ్ కాన్సెప్ట్లో ఉన్నాయి. సో అది అందుకోసం డిబిఎంఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో డిబిఎంఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ సెపరేట్గా దానికి ఫైల్స్ అనేది సేవ్ చేస్తాము. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా అప్డేట్ చేసేటప్పుడు స్టోర్ చేసిన డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిబిఎంఎస్ అనేది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఓపెన్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇక్కడ
దానివల్ల ఇక్కడ సెక్యూరిటీ ఇట్ విల్ ప్రొవైడ్స్ ది మోర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డిబిఎంఎస్ అనేది ఇంటిగ్రిటీ రూల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫైల్ బేస్ సిస్టమ్ అనేది ఇంటిగ్రిటీ రూల్స్ని మనకి ప్రొవైడ్ చేయదు, అందుకోసం ఇది సెక్యూర్ కాదనమాట. ఇంటిగ్రిటీ రూల్స్ అంటే ఏంటి అంటే ప్రైమరీకి, ఫారెన్కి, యూనిక్కి. సో ఫర్దర్గా మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. సో ఇక్కడ ఇంటిగ్రిటీ రూల్స్ని ఫాలో అవడం వల్ల డిబిఎంఎస్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో అందుకోసం మనం డిబిఎంఎస్ని ఇప్పుడు నవ్వే డేస్ ఎక్కువగా యూజ్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ అన్ని నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ మనకి డిస్ప్లే అవుతాయి సెర్చ్ చేయగానే. సో ఇక్కడ డేటా అంతా మనకి డేటాబేస్ మెయింటైన్ చేస్తూ ఈ నెంబర్ ఆఫ్ వీడియోస్ని అన్నిటినీ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ని స్టోర్ చేస్తుంది. సో ఇదంతటికీ మనకి బ్యాక్ ఎండ్గా ఇక్కడ యూజ్ అయ్యింది కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ డేటా. ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా డేటా మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఈజ్ డేటా? డేటా ఈజ్ ఏ రా ఫ్యాక్ట్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ మీనింగ్లెస్, అంటే అన్ప్రాపర్ మీనింగ్ అనేది ఉండదు, దాన్ని రా ఫ్యాక్ట్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకున్నాం. సో 15 ఈజ్ ఏ డేటా, దట్ ఈస్ నో మీనింగ్. సో వాట్ ఈజ్ 15? ఇట్ ఈజ్ ఏజ్ ఆర్ కాస్ట్ ఆర్ మార్క్స్. సో 15 అనేది మార్క్స్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుందా, దేన్ని అని పర్టికులర్గా మనం మీనింగ్ అనేది చెప్పలేం 15. సో అలాంటి దాన్ని రా ఫ్యాక్ట్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డేటా. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. Information is nothing but processing of data. సో ఒక డేటాని ప్రాసెస్ చేయడాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ డేటాని మనం ఇన్ఫర్మేషన్ అని కాల్ చేస్తాం సింపుల్గా. ఎగ్జాంపుల్ ఏజ్ 15. ఓకేనా? సో ఒక డేటాని మనం ప్రాసెస్ చేయడాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకేనా? కంప్లీట్ మీనింగ్ ఇవ్వడాన్ని ఇన్ఫర్మేషన్ అని కాల్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ డేటాబేస్ అంటే డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క జస్ట్ ఇంట్రొడక్షన్. కమింగ్స్ నెక్స్ట్ వీడియోలోని కంప్లీట్ 1 by 1 కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.